హలో గైస్, నా పేరు సూరజ్. మీలో చాలా మందికి తెలుసు. సో ఇవాళ నేను ఎటువంటి స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ వీడియో ఏం చేయట్లేదు. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలని చేస్తున్నాను గైస్. సో యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లము 2 days బ్యాక్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ యాక్సిడెంట్కి గురయ్యనమాట. చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. కోమాలో ఉన్నాడు ప్రజెంట్ సిచ్యువేషను. సో 2 days నుంచి నేను కూడా తన దగ్గరికి వెళ్తున్నాను అండ్ తనకి చాలా వరకు హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గైస్, తను చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. పూర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతాడు. వాళ్ళ ఫాదర్ పెరాలసిస్ అతనికి అండ్ మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. ప్రజెంట్ ఏంటంటే ఇంట్లో సంపాదించి ఒకే కొడుకు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది అండ్ చాలా బాధాకరంగా ఉంది. సో నేను నా వైపు నుంచి యాజ్ ఎ ఫ్రెండ్గా నేను చాలా తనకి సపోర్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా నాకు ఫ్యామిలీ లాంటి వాళ్ళు కాబట్టి మీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ వస్తుందని యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఇలాంటి వీడియోస్ చేయకూడదు. యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి నేను ఎటువంటి హెల్ప్ తీసుకోకూడదు. బట్ సిచ్యువేషన్ బాగాలేదు. ఒకవేళ ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకోండి, తన మెడిసిన్స్కి కానీ లేదనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ తను బెడ్ మీద ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని రోజులు గడవాలి కదా. సో మళ్ళీ తను ఫిట్ అయ్యే వరకు తనకు కొన్ని ఖర్చులకి ఉంటాయని చెప్పేసి ఈ వీడియో చేస్తాను గైస్. సో ఒకవేళ మీరు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి, లేదనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఎటువంటి ఫోర్స్ ఏం కాదు. ప్లీజ్ గైస్, ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ ఇస్తాను, యూపీఐ నెంబర్స్ అండ్ స్కానర్ కూడా ఉంది. సో కొంచెం హెల్ప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో కొంచెం హెల్ప్ అవుతే వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గైస్. సో అంతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయండి. సిచ్యువేషన్ బాగాలేదు. యాక్చువల్గా తన ఫొటోస్ నేను ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. సో డిస్ప్లే చేస్తుంటే ఏమవుతుందంటే నాకు కమ్యూనిటీ గైడ్లైన్ వస్తుంది అండ్ పిక్స్ ఏం పెట్టట్లేదు అండ్ కొంచెం ప్రైవసీగా కూడా ఉంటుంది కదా వాళ్ళకి కూడా, వాళ్ళ గురించి పెట్టడం కూడా మంచిది కాదు. సో అందుకే పెట్టట్లేదు. సో నా మీద కనుక మీకు ట్రస్ట్ ఉంటే నేను చెప్పింది నిజమని మీకు అనిపిస్తేనే మీరు హెల్ప్ చేయండి, లేదనుకుంటే లేదు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ ఒకవేళ మీకు అతని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా ఒకవేళ మీరు కమెంట్ చేస్తే వాళ్ళు పర్సనల్గా నేను కావాలంటే చెప్తాను వాళ్ళ డీటెయిల్స్. ప్లీజ్ గైస్, ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ అది వేసుకోండి. రోడ్లు అసలు ప్రజెంట్ వర్షాకాలం, రోడ్లు బాగా చాలా స్లిప్పరీగా ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ అందరూ కూడా కేర్ తీసుకోండి. హెల్మెట్ వేసుకునే బైక్ మీద వెళ్తే హెల్మెట్ వేసుకునే బయటికి వెళ్ళండి గైస్. లేదనుకుంటే ఇక్కడ వల్ల ఫ్యామిలీ అంతా కూడా చాలా సఫర్ అవుతుంది, రోడ్డు మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. సో మీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంట్లో. సో జాగ్రత్తగా ఉండండి గైస్. మెయిన్లీ టీనేజర్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి గైస్. చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూస్తున్నాను, కళ్ళ ముందు చూస్తున్నాను ఫ్యామిలీ అంతా ఎంతలా ఏడుస్తున్నారు ఏంటంటే. సో మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదని దేవుడికి కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండండి.